ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బి కాంప్లెక్స్ వైటమిన్. ఇప్పుడు మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి ఎలా ఉంటాయో బి విటమిన్ అని కూడా ఉంటాయి. బి విటమిన్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట, బి ఒక్క దాంట్లోనే. సో అందులో ఫోలిక్ యాసిడ్ అనేది B9 అంటారు. సో ప్రెగ్నెన్సీకి ప్రయత్నించడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఫీమేల్స్లో వచ్చేసి ఊసైడ్స్ అంటే ఎగ్స్, అలాగే మేల్స్లో వచ్చేసి స్పర్మ్స్. సో ఎగ్స్, స్పర్మ్స్ అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అండ్ చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే స్ట్రక్చర్స్ అనమాట. అంటే చాలా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది వీటిలలో. సో ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్కి ఈ B9 అనే విటమిన్ ఫోలిక్ యాసిడ్. సో ఒక 3 బి కాంప్లెక్స్లో 3 విటమిన్స్ మేజర్గా ప్రెగ్నెన్సీ ప్రయత్నించే వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న విమెన్కి ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ B6, అది పైరిడాక్సిన్ అంటారు. B9 దాన్ని ఫోలిక్ యాసిడ్ అంటారు. అండ్ B12 అనేది మిథైల్ కొబాలమైన్ అంటారు అనమాట. ఈ విటమిన్ ఉంటేనే మంచిగా డివిజన్ అవుతుంది. అట్లాగే స్పర్మ్స్ కూడా. సో బాడీలో ఏ సెల్ డివైడ్ అవ్వాలన్నా కూడా ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. సో ఇది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు కూడా తీసుకోవాలి. లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళైనా, లేదా ఇన్ఫర్టిలిటీ ఏం లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైనా ఈ ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ మల్టీవైటమిన్స్ అనేవి అట్లీస్ట్ 3 months ప్రీ కన్సెప్షన్, అంటే మీరు సపోజ్ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో 3 months బిఫోర్, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల పాటు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి జనవరిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే.